హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో మనది ఇది సెకండ్ లాంగ్ వీడియో. ఐ హోప్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం పిహెచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో అయ్యేసరికి మీకు పిహెచ్ మీద మంచి అవగాహన మీకు కలిగిస్తాను. పిహెచ్ అనేది మనకి ఎందుకు రైజ్ అవుతుంది, ఎందుకు లో అవుతుంది, లో పిహెచ్ కండిషన్స్లో యానిమల్ హెల్త్ ఎలా ఉంటుంది, హై పిహెచ్ కండిషన్స్లో యానిమల్ హెల్త్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని ఎండింగ్ దాకా ఫుల్గా చూడండి. మనకి రొయ్యల సాగులో ఆప్టిమల్ పిహెచ్ రేంజ్ అనేది ఉంటుంది. 7.5 నుంచి 8.5 రేంజ్లో మనం పిహెచ్ని మెయింటైన్ చేయడం వల్ల మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. మనం పిహెచ్ అనేది 7.5 కంటే బిలో పడిపోతే వాటర్ అనేది ఎసిడిక్ కండిషన్స్లోకి మారిపోతుంది. 8.5 కంటే ఇంక్రీజ్ అయిపోయిందంటే మనకి వాటర్ ఆల్కలినిటీ స్టేట్లోకి మారిపోతుంది. వాటర్ని కెమిస్ట్రీ టర్మ్స్లో హైడ్రోజన్ అంటారు. ఈ హైడ్రోజన్కి మొత్తం 2 ఫార్మ్స్ ఉంటాయి మన పాండ్ వాటర్లో. ఒకటి హైడ్రోజన్ అయాన్స్, హైడ్రోనియం అయాన్స్ అని కూడా అంటారు. దీన్ని H+ అని కూడా అంటారు. ఇంకోటి హైడ్రాక్సిల్ అయాన్స్, OH- అని అంటారు. ఈ H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది వాటర్లో ఎక్కువ అంటే మనకి పిహెచ్ అనేది డ్రాప్ అవుతుంది. ఈ హైడ్రాక్సిల్ OH- అయాన్స్ కానీ ఎక్కువ ఉంటే మనకి పిహెచ్ అనేది రైజ్ అవుతుంది. వీటి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది మనకి నార్మల్గా పాండ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఏ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందో దాన్ని బట్టి మనకి పాండ్లో పిహెచ్ అనేది డిసైడ్ అవుతుంది. ఫస్ట్ షాట్ చూసారంటే ఇక్కడ మనకి H+ అయాన్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయో మీకు అర్థమవుతుంది. ఎక్కువ మనకి నైట్ టైమ్స్ పిహెచ్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. మార్నింగ్ టైమ్స్లో మనకి CO2 అనేది అంతగా ఉండదు, కానీ నైట్ టైమ్స్ ఎక్కువ CO2 అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఈ CO2 వాటర్తో రియాక్ట్ అయ్యి కార్బోనిక్ యాసిడ్ అనే ఒక వీక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఇది వీక్ కారణంగా స్ట్రాంగ్ బాండింగ్ని కలిగి ఉండదు. అందు కారణంగా ఇది డివైడ్ అయిపోతుంది, సపరేట్ అయిపోతుంది H+ అయాన్స్గా అండ్ బైకార్బోనేట్స్గా. ఈ విధంగా H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది మనకి వాటర్లో బాగా ఎక్కువైపోయి పిహెచ్ అనేది డ్రాప్ అవుతుంది. ఇంకా మార్నింగ్ టైం వచ్చేసరికి మనకి పిహెచ్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. రీజన్ నైట్ టైమ్స్ అంటే CO2 ప్రొడ్యూస్ అవ్వడం వల్ల H+ అయాన్స్ అనేవి కార్బోనిక్ యాసిడ్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల మనకు వస్తాయి. కానీ మార్నింగ్ టైము ఫైటోప్లాంక్టన్ అండ్ ఆల్గే ఏం చేస్తాయంటే ఈ ప్రొడ్యూస్ అయ్యే CO2ని కార్బన్ సోర్స్కి అబ్జర్వ్ చేసుకొని CO2 లెవెల్స్ని వాటర్లో తగ్గించేస్తాయి. ఇలా తగ్గించేయడం వల్ల మనకి పిహెచ్ అనేది రైజ్ అవుతుంది. H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోవడం వల్ల. పిహెచ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది స్ట్రింప్ ఫార్మింగ్లో చాలా కామన్ థింగ్. ఇది మనకి క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కూడా పిహెచ్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ మనకి క్లౌడీగా మబ్బుగా వర్షం పడేలా ఉందనుకోండి, ఈ టైంలో ఫైటోప్లాంక్టన్ ఆల్గే యాక్టివిటీ అనేది ఆగిపోయి మనకి CO2 ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువైపోతుంది, పిహెచ్ డౌన్ అయిపోతుంది. ఒకవేళ మనకి సన్లైట్ టెంపరేచర్ అనేది మనకి అవైలబుల్ సోర్స్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ మల్టిఫికేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఫైటోప్లాంక్టన్ ఆల్గే అనేది నార్మల్ డేస్తో పోలిస్తే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి ఎక్కువగా మనకి ఆల్గే యాక్టివిటీ అవ్వడం వల్ల CO2 అనేది పాండ్ వాటర్లో లేకుండా మనకి పిహెచ్ అనేది బాగా రైజ్ అయిపోతుంది. H+ అయాన్స్ అనేది ప్రొడ్యూస్ కాకపోతే. నేను మీకు ముందే చెప్పినట్టు 7.5 కంటే బిలో పిహెచ్ కండిషన్స్లో మనకి వాటర్ అనేది యాసిడిక్ కండిషన్స్గా చేంజ్ అయిపోతుంది. ఈ కండిషన్లో మెటల్స్ యొక్క సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సాధారణమైన పిహెచ్లో అయితే మెటల్స్ అనేవి నీళ్ళతో సరిగ్గా కలవు, కానీ ఈ లో పిహెచ్ కండిషన్స్లో మెటల్స్ లాంటి అల్యూమినియం, కాపర్, జింక్ లాంటివి అనేది వాటర్లో చాలా బాగా కలిసి ఇవి రొయ్యల యొక్క గిల్స్లోకి ఈజీగా వెళ్ళిపోతాయి. వెళ్ళిన ఈ మెటల్స్ అనేవి రొయ్యల యొక్క ఆస్మో రెగ్యులేషన్ దెబ్బతీసి వాటి యొక్క గ్రోత్ని తగ్గించేస్తాయి. ఇంకా అనదర్ థింగ్ ఏంటంటే మోల్టింగ్ అనేది సరిగ్గా అవుతుంది. మనకి ఈ హై యాసిడిక్ కండిషన్స్లో కాల్షియం అబ్జార్ప్షన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రొయ్యలకి. అలా మోల్టింగ్ అయ్యే క్రమంలోనే అవి చనిపోతాయి. అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్ అనే డేంజరస్ గ్యాస్ అది ఏదైతే ఉందో దీని కారణంగా రొయ్యలు అనేవి ఎక్కువ మోర్టాలిటీ అనేది మనం గమనిస్తాం. ఈ గ్యాస్ అనేది లో పిహెచ్ కండిషన్స్లో చాలా ఎఫెక్టివ్గా డేంజరస్ అవుతుంది. లో పిహెచ్ కండిషన్స్ నుంచి మనం ఆప్టిమల్ రేంజ్ పిహెచ్కి చేరుకోవాలంటే మన దగ్గర ఉన్న సొల్యూషన్ వచ్చి లైమ్స్ యూస్ చేయడమే. మనకి మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ లైమ్స్ని రొయ్యల సాగులో వాడతారు. ఫస్ట్ది బరంట్ లైమ్, రెండోది అగ్రి లైమ్, మూడోది డోలమెంట్. ఈ లైమ్స్ని ఎంత మోతాదులో వాడితే మనకి ఆప్టిమల్ పిహెచ్ రేంజ్కి చేరుకుంటామో అంత మోతాదులో వాడి మనం ఆప్టిమల్ పిహెచ్ రేంజ్కి మనం చేరుకోవచ్చు. ఇంకా రెండో కేటగిరీ విషయానికి వస్తే
మనకి హై pH కండిషన్స్ అనేవి రొయ్యల హెల్త్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి గురించి మాట్లాడుకుందాం. హై pH కండిషన్స్కి రావడానికి మనకి ముఖ్యమైన కారణాలు రెండు. ఫైటోప్లాంక్టన్ ఆల్గే పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, రెండోది లైమ్స్ అనేవి విపరీతంగా వాడేయడం. ఈ హై pH కండిషన్స్లో ఏం జరుగుతుందంటే మనకి అమ్మోనియం అనేది అమ్మోనియాగా కన్వర్ట్ అయిపోతుంది. హార్మ్లెస్ నుంచి హార్మ్ఫుల్ అమ్మోనియా అనేది మనకు కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే NH4 అనేది అమ్మోనియం అంటారు, NH3 అనేది అమ్మోనియా అంటారు. NH4 నుంచి ఒక హైడ్రోజన్ అయాన్ అనేది హై pH కండిషన్స్ నుంచి మనకి 1- అయిపోతుంది. 1 హైడ్రోజన్ అయాన్ అనేది మైనస్ అయిపోవడం వల్ల అమోనియం అనేది అమోనియాకి కన్వర్ట్ అయిపోతుంది. ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ మాట్లాడాను, నేను టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. అమోనియా అనేది మనకి టాక్సిక్ లాగా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది రొయ్యల మీద. ఇంకా ఎండింగ్ ఆఫ్ ద వీడియో నేను చెప్పేది ఒకటే, వారానికి ఒకసారి ల్యాబ్ టెస్టులు పంపించి pH చెక్ చేసుకునే బదులు మీరు ఒక చిన్న కిట్ అనేది తీసుకొని పొద్దున ఒకసారి ఈవినింగ్ ఒకసారి pH టెస్ట్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అండి. మనకి ఎప్పటికప్పుడు pH మీద కంట్రోల్ ఉంటే మాత్రమే మన రొయ్యల సాగుల్లో మంచి ఫలితాన్ని మనం పొందగలం. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ సపోర్ట్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తెలియజేయండి అండ్ లైక్ చేయండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ నాకు ఎన్నో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. అనదర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.